హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ అండి. ఈ స్వీట్ మనకి ఎక్కడ దొరకదండి, మన ఇంట్లో మనం చేసుకుంటే తప్ప. చాలా వెరైటీ స్వీట్. ఈ మిగిలిపోయిన ఇడ్లీలతో చేసిందండి. మనం మిగిలిపోయిన ఇడ్లీలతో స్నాక్స్ అలా ఫ్రై చేసేటివి చాలా చూసాము. అవి కాకుండా మనం స్వీట్ లాగా చాలా టేస్టీగా, చాలా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నా దగ్గర 6 నుంచి 7 ఇడ్లీలు మిగిలాయండి. ఇవి మళ్ళీ తినరు, పడేయాలంటే మనసొప్పదు. వీటితో స్నాక్స్ అవి ఆయిల్లో ఎప్పుడు చేసేటివే, దీనితో వెరైటీగా స్వీట్ చేద్దాం. ఈ స్వీట్కి కొద్దిగా కలర్ కావాలండి. ఆ కలర్ కోసం నేను కాస్త బీట్రూట్ ముక్కను తీసుకుంటున్నాను. ఎందుకంటే ఫుడ్ కలర్ కూడా వాడవచ్చు. నేను ఫుడ్ కలర్ వాడడం లేదు, కాస్త ఇదే వేసుకుంటున్నాను. ఇది ఎక్కువైతే మిక్సీలో వేయచ్చు, ఇది కొంచెం కాబట్టి నేను ఇలా దంచుకుంటున్నాను. దీంట్లో ఒక 2 స్పూన్ల వాటర్ వేయండి, కొద్దిగా కలర్ బాగా వస్తుంది. దీన్ని బాగా ఇలా నూరుకొని, దీనికి మీరు కలర్ వేయాలనుకుంటేనే ఇది ఇలా చేసుకోండి, లేదా మీరు అలాగే వైట్గా చేసుకుంటామంటే అలాగే చేసుకోవచ్చు. నేను కొద్దిగా కలర్ కలపాలనుకుంటున్నాను, అందుకోసమే ఇది ఇలా పేస్ట్లా చేసుకొని ఒక కప్పు పెట్టుకోండి. ఆ కప్పు మీద ఒక కాటన్ క్లాత్ వేసుకొని అందులో వేసేయండి. మొత్తం అందులో ఇదంతా వేసేసి నీట్గా చేసుకోండి. మా ఇంటి ముందు కన్స్ట్రక్షన్ జరుగుతుందండి, అందుకే ఫుల్గా శబ్దాలు వస్తూ ఉన్నాయి. అందుకే అక్కడక్కడ వీడియో సౌండ్ మొత్తం మ్యూట్ చేశాను నేను. ఫుల్గా సౌండ్ బయట నుంచి. ఇలా పిండేసుకోండి. ఇలా పిండేసుకొని చూడండి కలర్ ఎలా వచ్చిందో. ఇది మనం ఎలా వాడాలనేది నేను తర్వాత చెప్తానండి వీడియోలో. ఈ కలర్ని పక్కన ఉంచుకోండి. పక్కన ఉంచుకొని ఏదైనా ఒక మూత తీసుకొని, సీసాది కానీ లేదా ఒక గ్లాస్ కానీ చిన్న కప్పు కానీ, మీకు ఏ సైజు కావాలనుకుంటారో ఆ సైజు ఇలా రౌండ్గా ఒత్తేసి ముంచి అన్ని ఇడ్లీలకి ఇలా తీసి పక్కన ఉంచుకోండి. ఆ సైడ్లో వచ్చింటాయి కదా కట్స్, అవన్నీ పక్కన పెట్టుకోండి సైడ్వి. దానితో మళ్ళీ చేసుకోవచ్చు. వీటినెల్లా పక్కన పెట్టి ఆ సైడ్లో మిగిలిన దాన్ని మొత్తం చేతులకు తడి అనుకొని బాగా మొత్తం అలా పిసికేసుకోండి. అలా బాగా మొత్తం పిసికేసి చేతులకు ఏదైనా తడి అంటుకోండి, లేదా చేతులకు అంటుకుపోతుంది. అది బాగా అలా చేసి చేతులకు ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ పూసుకొని దాన్ని మొత్తం మళ్ళీ బాగా కలుపుకోండి. బాగా ఉండగా చేసుకొని కలుపుకోండి. ఎందుకంటే అది విడిపోయిందనుకో మళ్ళీ అలా రౌండ్గా తయారు చేయడం రాదు. అందుకోసమే దీన్ని బాగా పిసికి బాగా ముద్దలా చేయండి. చేసి గట్టిగా చేసి బాగా అలా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోనే ఒత్తండి. బాగా గట్టిగా ఒత్తి సమంగా మళ్ళీ సేమ్ అలాగే రౌండ్గా చేసుకోండి. ఇలా అన్నీ చేసి పక్కన ఉంచుకోండి. చూడండి నేను ఇవి మాత్రం చూపిస్తున్నాను, మీరు మొత్తం అలాగే చేసుకొని పక్కన ఉంచుకోండి. అన్నీ ఇలా చేసుకుంటేనే గట్టిగా ఒత్తి మీరు ఆయిల్లో వేసినప్పుడు కానీ విడిపోకుండా ఉంటాయి. చూడండి ఇది ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిలో కలర్ పెట్టుకుందాం. ఇంకో రెండింటికి పెట్టి చూపిస్తానండి కలరు. ఇలా పైన ఒక సైడే పెడుతున్నాను నేను కలరు. నేను మొత్తం దీనిని కలర్తో చేయాలనుకోవడం లేదు, ఒక్క సైడ్ మాత్రమే కలర్ పెడతాను. ఇలా మొత్తం ఇలా పెట్టుకోండి. మరి ఎక్కువ పొయ్యకండి, ఒక సైడ్ అలా మెల్లిమెల్లిగా అనుకోండి. ఎక్కువ పోసారనుకో ఇందుకు దిగిపోతుంది కలర్, ఇది మొత్తం కలర్గా అయిపోతాయి ఇవి. అందుకు కాస్త అనుకొని ఒక సైడ్ కలర్ చేసుకోండి. ఎందుకంటే మనకు చూడడానికి చాలా బాగా కనపడతాయి ఇలా కలర్ పెట్టుకుంటే. మనకి ఇవి మొత్తం రెడీగా అయ్యి బౌల్లో పెట్టుకున్నప్పుడు ఎంత నీట్గా ఉంటాయంటే ఇవి అంత బాగుంటాయండి. అసలు ఎవరు అనుకోరు ఇవి ఇడ్లీలతో చేసాం మనం మిగిలిపోయిన ఇడ్లీలని. ఏంతో చేశారని అడుగుతారు ముంచు. మీరు ఏంతో చేశారు అంటారు. ఇంకా కొద్దిగా ఆలోచించే వాళ్ళు అయితే ఇవి రవ్వతో చేశారు అంటారు. కానీ ఇడ్లీలని ఎవరు అన్నారండి, తెలుసుకోలేరు కూడా. చూడండి ఒక ప్యాన్కు మొత్తం ఇలాగా ఆయిల్ పెట్టండి, లేదా నెయ్యి పూసుకోండి. నేనైతే నెయ్యి పూసాను మొత్తం ప్యాన్కి. ఇలా నెయ్యి పూసేసి అన్నీ దాని తర్వాత ఒకటి అలా వేసేసుకోండి.
వేసుకొని రెండు సైడ్లు తిప్పుతూ కాల్చండి. ముందు కలర్ ఉన్న సైడ్ కాల్చండి ఇలాగా, తర్వాత రెండు సైడ్లు తిప్పుతూ కాల్చండి. ఇవల్ల ఇలా కాల్చి పక్కన ఉంచుకోండి. తీసి రెండు సైడ్లు బాగా ఎగేలాగా చూసుకొని పక్కన ఉంచుకోండి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో ఒక 3 కప్పుల పాలు తీసుకుంటున్నా అండి నేను. ఇవి కాచి చల్లగా చేసుకున్న పాలండి, ఫుల్ ఫ్యాట్ మిల్క్ అన్నమాట. నేను ఇవి 3 కప్పులు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే 1 కప్పు 2 కప్పులు అలాగా వాటర్ అంత బాగుండదు, కానీ 1 కప్పు పాలు 1 కప్పు వాటర్, సగం అది సగం ఇవి కూడా వాడుకోవచ్చు. కానీ ఈ టేస్ట్ రాదండి వాటర్తో చేస్తే. అందుకోసమే పాలు మొత్తం పాలే వాడితే బాగుంటుంది. అలాగే ట్రై చేయండి. ఇలా ఈ పాలు సగం అయ్యేంత వరకు కాచుకోండి. మనం 3 కప్పులు వేసుకున్నాం కదా, కప్పున్నర 2 కప్పుల పాలు వచ్చేంత వరకు బాగా ఇలా కాచుకోండి. దీన్ని బాగా కలుపుతూ కాచుకోండి. ఇలా కాగిన తర్వాత నేను ఒక సగం కప్పు షుగర్ వేస్తున్నానండి. షుగర్ ఎక్కువ వేయడం లేదు, మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోండి. నేను సగం కప్పు షుగర్ వేస్తున్నాను, అంటే బాగా 4 టేబుల్ స్పూన్లు అనమాట, అంతకు ఎక్కువ ఉండదు. ఇందులో మళ్ళీ చూడండి బాగా కలుపుకుంటూ ఉడికించుకోండి. మనం షుగర్ వేసిన తర్వాత ఇది మళ్ళీ క్వాంటిటీ పెరుగుతుంది. పాలు వీటిని మళ్ళీ బాగా ఉడికించుకోండి. బాగా ఉడికిన తర్వాత మళ్ళీ కొద్దిగా చిక్కబడిన తర్వాత ఇడ్లీ కట్స్ అన్నీ ఇందులో వేసేసుకుందామండి. వీటికి ముంచే మనం కలర్ పెట్టి ఆయిల్లో నెయ్యిలో కానీ వేయించి పెట్టుకోవాలి. అలా ముందే పెట్టి ఫ్రై చేస్తే తప్ప అది పచ్చిగా ఉంటే కలరు మొత్తం పాలకు అంటుకుంటుందండి. పాలు కూడా కలర్ మారిపోతాయి. ఆ కలర్ మొత్తం పాలకి వాటికి రాకుండా ఉండాలంటే వాటిని ముంచే పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ కలర్ ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది, అది ఎక్స్ట్రా పాకదనమాట. ఇంకా మనం పచ్చి కలర్ వేసామంటే అలాగే బీట్రూట్ది మొత్తం రెడ్గా అయిపోతాయండి పాలు. అందుకే అలాగే పచ్చి కలర్ వేయకండి. ఆ కలర్ని ఇలా పట్టించి వేయించిన తర్వాత ఇలా కలుపుకోండి. ఇంకా మొత్తం ఇలా వేసేసి బాగా ఒక 2 నిమిషాలు ఉడకనియండి. ఒకదాని తర్వాత ఒకటేసి గరిటె పెట్టి మాత్రం తిప్పకండి. ఏదన్నా స్పూన్ కానీ ఫోర్క్ కానీ ఏ దాంతోనైనా తిప్పుకోండి. ఎందుకంటే గరిటె పెట్టి తిప్పితే అంత మ్యాష్ అవుతాయి. అలా కాకుండా ఇలా మెల్లిమెల్లిగా తిప్పుకోండి. తిప్పి బాగా ఉడికించుకోండి. ఈ పాలు బ్యాటర్ మొత్తం పట్టేలాగా ఒక 2 నిమిషాలు బాగా తిప్పుకుంటూ కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఎండు ద్రాక్ష వేసుకోండి. ఒక 2 స్పూన్లు కట్ చేసి పెట్టుకున్న పిస్తా కూడా వేసుకోండి. పిస్తాని సన్నగా కట్ చేసి పెట్టుకోండి, లేదా మీరు అలాగే వేసుకుంటామన్నా వేసుకోవచ్చు. నేనైతే సన్నగా కట్ చేసేస్తున్నాను. అలాగే బాదం కూడా ఒక 2 స్పూన్లు కట్ చేసి పెట్టుకోండి. అది కూడా ఇదే స్టేజ్లో వేసేయండి. బాదం వేసిన తర్వాత మీకు ఒకవేళ వేసుకోవాలనుకుంటే యాలకుల పొడి కూడా 1 స్పూన్ వేసేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే వేయడం లేదు. గంట సేపు అలాగే మగ్గనియండి. వాటిని పాలని అవి పీల్ చేసుకొని అవి చాలా బాగుంటాయి. పాలు కూడా బాగా చిక్కబడి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. రబడీలాగా ఉంటుందన్నమాట. మనం పాలతో మనం ఎలా తయారు చేస్తామో కొవ్వలాగా టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1 గంట తర్వాత చూడండి, గంట వరకు అలాగే పెట్టండి. ఇప్పుడు కూడా ఇవి ఉడికిపోయాయి అనుకో, ఇవి ఉడికిన అంతలా ఉండవు. 1 గంట తర్వాతనే దీనిని వాడుకోండి. అలాగే మూత పెట్టి వదిలేసేయండి 1 గంట వరకు. చూడండి, నేను 1 గంట తర్వాత చూపిస్తున్నాను. చూడండి, చూడడానికి ఎంత బాగున్నాయో. ఇవి ఇడ్లీలతో చేశారని ఎవరు అనుకోరండి. వీడియో నచ్చితే ఒకసారి తప్పక ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.